అందరికీ నమస్కారం అండి. నా పేరు సంజీవ్ మోహన్ రావు. అల్వాల్ వెంకటాపురం, సికింద్రాబాద్లో ఉంటాను. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ను. తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఉపాధ్యాయుడిగా కూడా రిటైర్ అయ్యాను. నాకు 2005లో నాకు బ్రహ్మయ్య గారు, జయరామ్ రెడ్డి ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. తర్వాత నేను చాలా వరకు పత్రికారి మార్గంలో నడుస్తుండేవాడును. చాలా కార్యక్రమాల్లో అటెండ్ చేశాను. ధ్యానం కంటే ఎక్కువ నాకు ప్రభావితం చేసింది వెజిటేరియనే ఎక్కువ నేను ఫాలో అవుతాను. ధ్యానం కంటే వెజిటేరియన్ అంటే నాకు చాలా ఇష్టము. నేను అంతే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ధ్యానము, ధ్యాన ప్రచారము, ముఖ్యంగా వెజిటేరియన్ అంటే నేను చాలా ప్రభావితమయ్యాను. ఎందుకంటే మనం తినవలసింది వెజిటేరియనే. ఎవరికైనా స్కూల్లో కానీ పిల్లలు కానీ కొన్ని సాధ్యం కాకపోయినా నేను ఎక్కువ ధ్యానం కంటే ధ్యాన ప్రచారం పత్రికలు కూడా అడిగారు, ఎలాగుండేవాళ్ళు స్వామి అంటే నేను ధ్యానం చేయడం లేదు స్వామి, వెజిటేరియన్ అయితే ఓకే వెరీ గుడ్ అనేవారు. అయితే నా కాన్సెప్ట్లో వెజిటేరియన్ ఎక్కువ ధ్యానం కంటే ప్రభావితం నేను అయ్యాను పత్రికారి ద్వారా. ఆయన ద్వారా మనం ఎన్నో నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. నా వంతుగా నాకు కూడా మిత్రులు రవిశంకర్ గారు నాకు పిలిచారు అచానక్గా. ఆయన సందేశం మీద వచ్చే నాకు కూడా ఇక్కడ ఈ సమావేశంలో భాగ్యం కల్పించినందుకు ముఖ్యంగా పత్రికారి ద్వారా వచ్చాను అనుకుంటాను. అందరికీ ధన్యవాదములు. నా వంతుగా ఏమైనా సహాయం ఉంటే, ఏదైనా ధ్యాన ప్రచారణ కార్యక్రమం పిఎంసి ద్వారా ఏమైనా ఉంటే నేను కూడా మీలో పాలు పంచుకుంటాను. అందరికీ ధన్యవాదములు.